మాట నిలవేని నా సర్వస్వం ఆయనే. ఆయనకి ఏదైనా అయితే నేను ఎలా బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? అలా అనకమ్మా. తారక్ సార్ ఆచూకీ ఏమైనా తెలిసిందా అయ్యగారు? నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్లకే చెప్పాను, కానీ వాడు ఎక్కడున్నాడన్న విషయం ఇప్పటి వరకు తెలియలేదు. జ్యోతక్కని చూస్తుంటేనే బాధగా ఉంది అయ్యగారు. ఎలా అయినా అశోక్ అన్నని కాపాడాలి. నేను నా శక్తికి మించి ప్రయత్నిస్తున్నాను, కానీ ఎలాంటి ఆచూకీ దొరకట్లేదు. ఏంటి సార్, బ్లడ్ దొరికిందా లేదా? లేదు మేడం. లేదా? మేము ఇంకో 20 నిమిషాల వరకు కాపాడగలం సార్. అప్పటి వరకు బ్లడ్ రాకపోతే మేమేం చేయలేం. ఇక మీ ఇష్టం. డాక్టర్ అంటే ఇంతకు తారక్ అన్నయ్య ఎక్కడున్నాడు సార్? ఆవిడ మాటలు వింటుంటే భయంగా ఉంది సార్. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండమ్మా. ముందు మీరు కూర్చోండి అక్క, కూర్చోండి. చెప్పండి సార్. మీ అబ్బాయి దొరికాడు సార్. తారక్ దొరికాడా? ఇంతకీ ఎక్కడున్నాడు సార్? హాస్పిటల్ బయటే ఉన్నాడు సార్. హాస్పిటల్ బయట? నేను వెళ్ళి చూస్తాను సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఏంటి సార్ ఇక్కడ ఆపారు? మీరు అడిగిన క్వాలిటీ లిక్కర్ ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడ? అవును సార్. అయితే ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్దాం పదండి. ఎక్కడికి వెళ్ళావురా? మీరు ఇక్కడేం చేస్తున్నారు? అక్కడ ఆయన చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడన్నయ్య. ఏం మాట్లాడుతుంది తను? అసలు వాడికి ఏమైంది? అశోక్ కి యాక్సిడెంట్ అయిందిరా. ఎందుకు వాడు ఎక్కడున్నాడు? ఇక్కడే. ఆగండి ఆగండి, ఇది ఐసీయూ సార్. లోపలికి రాకూడదు. దయచేసి బయటే ఉండండి ప్లీజ్. డాక్టర్ 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 వాడు నా బెస్ట్ ఫ్రెండ్. డాక్టర్ డాక్టర్ ఒకసారి చూడండి డాక్టర్. డాక్టర్ రేయ్ కాస్త ఆగరా. రా. డాడీ, అసలు వాడికి ఏమైంది? వాడికి యాక్సిడెంట్ అయ్యి చాలా రక్తం పోయిందిరా. వాడికి ఇమీడియట్ గా రక్తం ఎక్కించాలి. నీది వాడిది ఒకటే బ్లడ్ గ్రూప్ రా. అవును డాడీ. రక్తం ఎద్దుగాని పద. మందు తాగావా? నో నో నో, లేదు డాడీ. మందు తాగారా అన్నయ్య? లేదు జ్యోతి, తాగలేదు. మీ దగ్గర స్మెల్ వస్తుంది. మీరు గాని తాగితే మీ రక్తం ఉపయోగపడదు. అసలు నువ్వు ఏం మనిషిరా? గాడ్ ప్రామిస్ గా నేను తాగలేదు డాడీ. అబద్ధాలు చెప్పకరా. అయ్యో, ఎందుకు సార్ ఇలా చేశారు? మీరిప్పుడు రక్తం ఇస్తేనే అశోక్ అన్నయ్య బతుకుతారు. నేను తాగలేదంటే నమ్మరేంటి మీరు? అంటే మీరు నిజంగా తాగలేదా? అయ్యో, తాగలేదు తాగలేదు తాగలేదు, నన్ను నమ్మండి. ఎలా నమ్మమంటావురా? నీ దగ్గర మందు వాసన వస్తుంటే నువ్వు తాగలేదని ఎలా నమ్మమంటావు? నన్ను నమ్మండి డాడీ, నేను తాగలేదు డాడీ. నువ్వు తాగొచ్చావురా? డాడీ నేను తాగలేదు. డాక్టర్, కొంచెం ఆయన తాగారో లేదో ఒకసారి చెక్ చేయండి. చెక్ చేయండి డాక్టర్, రండి. ఇతని దగ్గర నుంచి ఇంతలా మందోసన వస్తుంటే మళ్ళీ చెక్ చేయడం ఎందుకమ్మా? మీరు కూడా వాళ్ళ మాట్లాడితే ఎలా డాక్టర్? చెక్ చేస్తేనే కదా నేను తాగింది లేనిది తెలిసేది. నర్స్, చెప్పండి డాక్టర్. ఇతను ఆల్కహాల్ తీసుకున్నాడా లేదా అనేది చెక్ చేయండి. సరే డాక్టర్, రండి. పదండి. సార్, ఇక మమ్మల్ని వెళ్ళమంటారా? వెళ్ళండి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పద. తారకన్నయ్య వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. అక్క, మీరేం భయపడకండి అక్క, అంతా మంచి జరుగుతుంది.
జ్యోతి, నీ భర్త ప్రాణానికి ఏ డోకా లేదు. తారక్ బాడీలో ఒక్క డ్రాప్ కూడా ఆల్కహాల్ లేదు. నిజమా డాక్టర్? అవును సార్. ఆల్రెడీ అశోక్కి బ్లడ్ ఎక్కించే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. చాలా థ్యాంక్స్ డాక్టర్. నేను చెప్పాను కదక్క, అశోక్ అన్నయ్యకి ఏమీ కాదని. తారక్ దగ్గరికి రాగానే గుప్పుమని మందు వాసన వచ్చింది. తీరా చెక్ చేశాక మందు తాగలేదని రిపోర్ట్ వచ్చింది. అది అది ఎలా సాధ్యమైందో అర్థం కావట్లేదమ్మా. ఆయన తాగితే తాగాను అని చెప్తారే తప్ప తాగలేదని అబద్ధం చెప్పరయ్య గారు. చాలా థ్యాంక్స్ సార్. అయ్యో. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అయ్యో, ఏంటమ్మా ఇది? మీరు రాకపోయి ఉంటే ఆయన నాకు ప్రాణాలతో దక్కేవాడు కాదు. అశోక్ కూడా నా కొడుకు లాంటి వాడే. వాణ్ణి కాపాడకుండా ఎలా ఉంటానమ్మా? అయినా వాడు బతికాడంటే దానికి కారణం నువ్వు చేసుకున్న పుణ్యం అమ్మా, మరొకటి కాదు. చాలా థ్యాంక్స్ అన్నా. సమయానికి మీరొచ్చి రక్తం ఇచ్చుండకపోయి ఉంటే ఆయన ఏమైపోయేవారో తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏంటి జ్యోతి చిన్నపిల్లలాగా? వాడికేం కాలేదు కదా, నువ్వు ధైర్యంగా ఉండు. చూసారా సార్, మీరు ఈ రోజు మందు తాగకపోవడం వల్ల ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలిగారు. అదే మీరు తాగుంటే ఏం జరిగేదో ఒక్కసారి ఆలోచించండి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రా. అయినా వాడికి ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎలా జరిగింది డాడీ? ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఐఎమ్ ఆల్ రైట్ డాడీ. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇక ప్రాణానికి ఏ ప్రమాదము లేదు.